ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం అందరికీ ప్రమాదకరమైనది కాదు. కాకపోతే చాలా మంది ఈ రిపోర్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 చూసి చాలా భయపడతా ఉంటారు. సో కానీ ఇన్‌ఫాక్ట్ మీకు కనుక ఫ్యాటీ లివర్ ఉండి, మీ ఏజ్ కనుక 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి, మీకు దీర్ఘకాలికంగా టైప్ 2 డయాబెటిస్ మోర్ దెన్ 10, 15 ఇయర్స్ ఉండి, షుగర్స్ అన్‌కంట్రోల్‌లో ఉండి, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా వేరే రీజన్స్ కూడా ఉంటే అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి. సో ఇవేం లేకుండా యంగ్ పీపుల్‌లో ఫ్యాటీ లివర్ అనేది ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి. సో అంటే మన లైఫ్ స్టైల్, డైట్ బాలేదు. సో మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఒక హెచ్చరిక సంకేతం అన్నమాట. సో వీళ్ళలో ఈ 45 ఇయర్స్ డయాబెటిస్ ఇవన్నీ ఉన్నోళ్ళలో ఏమవుతుందంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ అనేది సైలెంట్‌గా దెబ్బతినడం, అది లివర్ సిరోసిస్‌కి దారితీస్తుంది. సో ఒకప్పుడు లివర్ సిరోసిస్, ఆ లివర్ క్యాన్సర్‌కి ఈ వైరల్ హెపటైటిస్ అనేది ప్రధానమైన కారణం అయితే, మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది చాలా ప్రధానమైన కారణం అయిపోయింది. సో ఈ సైలెంట్ డిసీజ్‌ని మనం ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్‌గా డాక్టర్‌కి ఎళ్ళేసి మనం లివర్ టెస్ట్‌లు గానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ గానీ, అవసరమైతే మనం ఫైబ్రో స్కాన్ అనే స్పెషల్ టెస్ట్‌లు గానీ చేయించుకుంటా ఉండాలి. అసలు జనరల్ గా ఇప్పుడు మనకి వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు సార్ ఈ రోజు రేపుల్లో. ఏదైనా పెయిన్ వచ్చేస్తే సరే నేను చేస్తున్నాను దాని వల్ల వస్తుందేమో అని అనుకుంటారు కానీ పర్టికులర్ గా ఈ సమస్య అని తెలియదు సార్. మరి దానికోసం ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? యా అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో చాలా మంది ఇక్కడ లివర్ ఈ సైడ్ ఉంటుంది కాబట్టి సో నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇది ఫ్యాటీ లివర్ వల్లే వచ్చిందని చాలా మంది వస్తూ ఉంటారు. సో ఫ్యాటీ లివర్ కి అంటిల్ అన్లెస్ ఇది లివర్ సిరోసిస్ అయ్యే వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో అది ఒక వరం అని చెప్పాలో లేకపోతే అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పాలో తెలియదు. సో సిమ్టమ్స్ ఉంటే అట్లీస్ట్ తొందరగా వెళ్ళి మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. సో కంప్లీట్ గా లివర్ డ్యామేజ్ అయ్యే వరకు సిమ్టమ్స్ ఉండవు. సో మనకి కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి వాడికి జాండిస్, కళ్ళు పచ్చగా అవడం, లేకపోతే వాళ్ళకి యూరిన్ అనేది పచ్చగా రావడం, హై కలర్ లో రావడం, కడుపులో నీరు చేరడం, రక్తం వాంతులు అవడం, లేకపోతే మనకి ఈ కోమా స్టేజ్ అంటారు. సో ఇట్లాంటి కాల్వాపులు, ఈ స్టేజ్ లివర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యే వరకు సిమ్టమ్స్ ఉండవు. సో ఎవరికైతే కొంచెం వేగ్ సిమ్టమ్స్, కొంచెం ఏదో ఇక్కడ స్ట్రెచ్ పెయిన్ లాగా అట్లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ సో మెజారిటీ ఆఫ్ ద టైం ఏమంటే 80-90% ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ మనం ఫ్యాటీ లివర్ దీర్ఘకాలికంగా మన అల్ట్రాసౌండ్స్ లో అన్నిట్లో ఫ్యాటీ లివర్ అని కనపడుతూ ఉన్నా, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, దీనికి తోడు మనం ఏమైనా ఆల్కహాల్ అలాంటి ఏమైనా స్మోకింగ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవడం, అల్ట్రాసౌండ్, లివర్ టెస్ట్లు ప్రతి 6 నెలలు, సంవత్సరం చేయించుకోవడం, అవసరమైతే ఫర్దర్గా టెస్టింగ్, ఫైబ్రో స్కాన్ కానీ, వైరల్ స్క్రీనింగ్స్ కానీ చేసుకోవాలి. అసలు రాకుండా ఉండడానికి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయి సార్? అంటే రొటీన్ లైఫ్ కి ఏదైనా అలవాటు చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? సో ఫ్యాటీ లివర్ ఆర్ లివర్ సమస్యలు రాకుండా ఉండాలంటే మనకి దేనికి కూడా షార్ట్ కట్ ఉండదండి. సో ఖచ్చితంగా మనం 3 థింగ్స్ అనేది మెయిన్ మనకి వచ్చేసరికి, ఒకటి వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఈ 3 మనకి మెయిన్ పిల్లర్స్ లాగా చెప్పాలి. సో మనకి వెయిట్ లాస్ అంటే మనం యూజువల్ గా ఈ ఎక్కువ ఫ్యాటీ లివర్ అనేది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం. సో ఓవర్ వెయిట్ అంటే మన హైట్ కి తగ్గ కంటే, వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉంటే మనం అది ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 165 సెంటీమీటర్స్ ఉన్నారు, మీరు 65 ఉండాలి. నేను 174 ఉన్నాను, 74 ఉండాలి. సో ఈ అంటే మీ హైట్ -100 షుడ్ బి ఐడియల్ వెయిట్ ఫర్ యువర్ హైట్ అనమాట. సో దానికంటే ఎంత ఎక్కువ ఉంటే అదంతా కూడా కొవ్వు. సో అది మన శరీరంలో అన్ని చోట్ల డిపాజిట్ అయినట్టే ఫ్యాట్ లివర్ లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఈ అధిక బరువు కనుక తగ్గాలి అంటే వెయిట్ లాస్ అయితే కూడా మనకి ఈ లివర్ లో ఉన్న కొవ్వు కూడా రివర్స్ అయిపోతుంది. సో మీరు ఒక 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అంటే 100 కేజీలు ఉన్న వాళ్ళు ఒక 10 కేజీలు ఒక 6 months to 1 year లో తగ్గితే అది కూడా హెల్దీగా తగ్గాలి. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ ఒక్కొక్కసారి మనకి ఇంకా ఫ్యాటీ లివర్ ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. సో గ్రాడ్యువల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాస్ అంటే వారానికి 1 kg ఆర్ మాక్సిమం 1/2 kg. సో అంటే నెలలో 2 నుంచి 4 kg తగ్గడం అనేది హెల్దీ వెయిట్. సో మీరు ఒకేసారి 10 kg 15 kg తగ్గితే కూడా మనకి ఇది ఫ్యాటీ లివర్ రివర్స్ కాకుండా ఇంకా వర్సన్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు వెయిట్ లాస్ లో యూ లూజ్ అంటే మజిల్ వెయిట్ లాస్ అవ్వచ్చు, బోన్ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో అది హెల్దీ వెయిట్ కాదు, ఫ్యాట్ కాకుండా మిగిలి కూడా మనకి కాంప్రమైజ్ అయ్యే అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ గా కూడా అది కంటిన్యూ చేయలేరు. ఏదో 2-3 months అలా చేయగలుగుతారు కానీ కంటిన్యూ కూడా చేయలేరు కాబట్టి అది రివర్స్ కొట్టేసి ఇంకా అవును, ఎంత తొందరగా తగ్గుతారో మళ్ళీ అంత తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు.
సో ఇలాంటి యోయో డైట్స్ అంటారు, అంటే డ్రాస్టిక్ గా తగ్గిపోవడం, ఏదో ఫంక్షన్ పెళ్లి ఉందని మళ్ళీ డ్రాస్టిక్ గా పెరిగిపోతూ ఉంటారు. సో ఇది ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్ అనమాట. రెండోది డైట్లో వచ్చేసరికి మనం ఎక్కువ ఫైబర్ తీసుకోవడం, ఎక్కువ హోల్ గ్రెయిన్స్, మీరు అన్నట్టు ఇందాక జొన్నలు, ఇలాగ రాగులు, సజ్జలు ఇలాంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ లేకపోతే రెడ్ మీట్ ని తగ్గించుకోవడం, ప్రాసెస్ ఫుడ్ ని తగ్గించుకోవడం, అండ్ ఆయిల్లో కూడా ఆలివ్ ఆయిల్ అనేది గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అంటారు. సో అలాంటివి యూజ్ చేసుకోవడం. సో ఇట్లాంటి మంచి డైట్ తీసుకోవడం. అండ్ కాఫీ కూడా సర్ప్రైజింగ్ గా మనం 3 నుంచి 4 కప్స్ ఆఫ్ కాఫీ తాగితే కూడా లివర్ ఫైబ్రోసిస్, లివర్ ఫ్యాటీ లివర్ కి మంచిదని చెప్పి స్టడీస్ ఉన్నాయి. సో మనం తాగే ఈ మిల్క్ విత్ షుగర్ కదండి, బ్లాక్ కాఫీ. సో అది తీసుకోవడం అనేది లివర్ కి మంచిది. అండ్ అలాగే మనకి ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ మనం వారంలో ఒక 45 నిమిషాలు అంటే 150 మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే, అంటే సారీ రోజులో మీరు అట్లీస్ట్ 5 days a week కనుక ఎక్సర్సైజ్ చేస్తే 30 to 45 minutes మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు 10,000 స్టెప్స్ మీరు నడిస్తే అంటే ఆల్మోస్ట్ 68 kilometers వస్తుంది. సో అది మీరు ప్రతిరోజు నడవగలిగితే అది లివర్ కి, అలాగే ఫ్యాటీ లివర్ కి, హార్ట్ కి, కొలెస్ట్రాల్ కి అన్నిటికీ మంచిది. ఇప్పుడు జపనీస్ వాకింగ్ టెక్నిక్ అని కొత్తగా వచ్చింది. సో అంటే మీరు ఒక 3 minutes ఫాస్ట్ గా నడవడం, 3 minutes స్లోగా నడవడం, అంటే మనం ఆఫీస్ కి లేట్ అయితే ఎలా ఫాస్ట్ గా నడుస్తామో సో అలా ఫాస్ట్ గా 3 minutes నడవడం, మళ్ళీ స్లోగా నడవడం. ఇది ఈజ్ ఈక్వల్లీ ఆర్ మోర్ బెనిఫిషియల్ దాన్ 10,000 steps a day అంట. సో మీకు టైం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, మీరు 2 గంటలు వాకింగ్ చేయలేరు, అంటే 10,000 steps నడవాలంటే 2 గంటలు పట్టింది. సో అంత టైం లేనప్పుడు ఈ 30 minutes లోనే మీరు చేయడం ద్వారా ఈ 10,000 steps కంటే కూడా బెటర్ బెనిఫిట్స్, మీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కెపాసిటీ పెరుగుతుందంట, హార్ట్ కి మంచిది, అండ్ ఈవెన్ మీ మూడ్ పెరుగుతుంది. సో ఇలాగా ఎక్సర్సైజ్, డైట్, వెయిట్ లాస్ స్పెసిఫిక్ గ్రూప్ లోనే మనం మెడికేషన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలాగా ఫ్యాటీ లివర్ మనం అందరూ కంగారు పడాల్సింది ఏం లేదు ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన. సో ఎవరికైతే ఫ్యాటీ లివర్ తో పాటు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు జాగ్రత్త పడి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అండ్ క్లోజ్ గా ఫాలో అప్ అవ్వడం అనేది మంచిది.